ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు ఎలిజబెత్. కర్నూలు నుంచి నేను సాక్ష్యం చెప్తున్నాను. నాకు బయాప్సీ చేశారు, నీల్ రిపోర్ట్ వచ్చినది బ్రదర్. 12వ తేదీ నేను సాక్ష్యం చెప్పాను మీకు ఫోన్ చేసి, ఇలా ఏమీ లేదు అని. కానీ బ్రెస్ట్లో లంప్ ఉంది, అది సర్జరీ చేసి తీసేస్తామని చెప్పారు బ్రదర్. నాకు 18వ తేదీ సర్జరీ జరిగింది. ఆ లంప్ కూడా పెద్దగా ఉంటే దానికి బయాప్సీకి పంపిస్తే ఇవాళ 25వ తేదీ ఇవాళ ఈవినింగ్న రిపోర్ట్ వచ్చిందన్నమాట. ఏమీ లేదు అందులో కూడా, జస్ట్ లంపే అని ఇచ్చారు బ్రదర్. మీరు ఉదయకాలపు ప్రార్థనలో ఉన్నప్పుడు ఒకరోజు చెప్పారు బ్రదర్, మీరు ఎవరికైనా కానీ గడ్డలు ఉన్నా కానీ శరీరంలో తొలగిపోవాలని ప్రార్థన చేసినారు. అప్పుడు ఆమెను అనమన్నారు కూడా మీరు. నేను అలాగే పలికాను. నాకు నిజంగానే గడ్డలు అయితే తొలగిపోయినాయి బ్రదర్. తర్వాత నాకు కొంచెం అప్పు ఉండింది, ఒక ఆమె బాగా సతాయిస్తుంది. ఈరోజైతే ఇంకా చాలా ప్రెజర్ అయిపోయింది, టెన్షన్, భయం ఉండింది. కానీ నేను నిజంగా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మీరు 2 రోజులు మరి నేను మధ్యలో సర్జరీతో నుంచి కొంచెం జాయిన్ అవ్వలేకపోయాను ప్రార్థనకు, ఉదయకాలపు ప్రార్థనలో. మరి నిన్నను ఇవాళ జాయిన్ అయ్యాను. ఈ 2 రోజుల్లో దేవుడు చేసిన అద్భుత కార్యం ఏమిటంటే, ఆమె నన్ను ఎంతగా సతాయిచ్చిందో, ఆమె దగ్గరికి ఇందాక 6 గంటలప్పుడు వెళ్ళేసి వచ్చాము బ్రదర్. ఆమె అసలుకి వాయిసే కాదు, ఆమె మాట్లాడే వే ఆఫే కాదు, కానీ ఆమె నాతో ఎంత సమాధానంగా ఎంత ప్రేమగా మాట్లాడిందంటే నాకైతే ఆశ్చర్యం వేసింది బ్రదర్. నిజంగా నేనైతే ఆమె వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అనుకున్నాను, దేవుడా ఆమె ఇప్పుడు అడుగుతున్న దగ్గరైతే డబ్బులు లేవు, నేను ఇవ్వాలా, మరి ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అనుకుంటూ వెళ్ళాను. దావీదుని బోనులో వేసినప్పుడు సింహాల నోర్లను ముయించిన దేవుడు తండ్రి నువ్వు, ఆమె నోరు ముయించి అనుకుంటూ లోపలికి వెళ్తే ఆమెను చూసి నాకే షాక్ అయిపోయినాను బ్రదర్. అంటే ఆమె అంత ప్రేమగా సమాధానంగా మాట్లాడింది. ఆమె అయితే నేనేం మాట్లాడలేదు, ఆమెనే ఆగస్టు దాకా టైం ఇచ్చాను, అప్పటి వరకు ఇచ్చేసేయి, అంతవరకు నేనేం డిస్టర్బ్ చేయను అనేసి బ్రదర్. నేను షాక్ అయిపోయాను. నిజంగా దేవుడు ఈరోజు నా విషయంలో 2 అద్భుత కార్యములు చేశాడు. 2 రోజుల్లో నేను ఉదయకాలపు ప్రార్థనలో వచ్చాను, మధ్యాహ్న కాలపు ప్రార్థనలో ఉన్నాను. 2:30 నుంచి 3:30 వరకు మధ్యాహ్నం సమయంలో కూడా దేవుడు నిజంగా నా పట్ల చేసిన గొప్ప కార్యములకు వేలాది కోట్లాది వందనములు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. అది కూడా తక్కువే నేను చెల్లించడం కూడా. అయితే జాషువా బ్రదర్ గారు ఫ్యామిలీని కూడా దేవుడు బ్లెస్ చేయాలి. ఎందుకంటే ఇలాగ అనేక మంది వెనకబడిపోయి ఎలా అని భయము బెంబేలు ఉన్న సమయంలో మీ వాక్యముతో నిజంగా భయముని తొలగించేసి ధైర్యముతో దేవునిలోకి మమ్మల్ని ఇంకా ఆత్మీయతలోకి నన్ను నడిపిస్తున్నందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను బ్రదర్. నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను. మరోసారి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.